ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాషిని స్పెషాలిటీస్. ఈరోజు మన ఛానల్లో చూసారండి చికెన్ లివర్ ఫ్రై. దీని ఉపయోగాలు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఇష్టపడిన వాళ్ళు కూడా దీన్ని వండుకొని తింటారు. మనకు ఆపరేషన్స్ జరుగుతూ ఉంటే మనం బ్లడ్ లాస్ అవుతూ ఉంటాము, లేదా లేడీస్కి ఎక్కువగా బ్లడ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. డెలివరీ తర్వాత రక్తహీనతతో బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ కర్రీ తిన్నారంటే ఖచ్చితంగా మన ఒంట్లో రక్తం అనేది బాగా పెరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. నేను ఇక్కడ 1/2 kg లివర్ తీసుకున్నానండి చికెన్ది. మనకు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి ఇస్తారు అడిగితే. మనం వాటిని చిన్నగా కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు నానబెట్టుకోవడానికి కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం మొత్తం వేసుకొని చక్కగా నానబెట్టుకున్నామంటే ఈ చికెన్కి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగా ఈ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. అందులో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్నది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా మొత్తం బాగా కలిపెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ కూడా కట్ చేసుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నాను. మొత్తం వీటన్నిటిలో వేసి కొంచెం వేసాను, ఎక్కువ వేస్తే మరి బాగా పుల్లగా ఉంటుందని. ఇప్పుడు వీటన్నిటిని బాగా మ్యారినేట్ చేయాలి. నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను, చేతితో అయినా కలుపుకోవచ్చు. కారం చాలా తక్కువగా వేసాను, చూసి వేసుకోవచ్చు అని. వీటన్నిటిని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట నుంచి గంట వరకు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని 1 గంట తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది కదా నాన్ వెజ్కి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఇక్కడ కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్, 1 ఆనియన్ బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. ఫ్రైలో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ బాగా దోరగా ఫ్రై అవ్వాలి. కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి లివర్ అనేది చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది, ఒక 10 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. అందువల్ల ఉల్లిపాయలు బాగా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది, లేకపోతే ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు. ఇలా బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఇవి వేగుతాయి. ఇవి బాగా వేగిన తర్వాత మనకి రెడ్ కలర్లో రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇక్కడ 1 పచ్చిమిరపకాయ కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్నటువంటి చికెన్ లివర్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. మనం దీనిని కలపెట్టుకోవాలి. బాగా కలర్ షేడ్ వస్తుంది చూడండి, కొంచెం కొంచెంగా కలర్ మారుతుంది. ఇది స్లోగా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం ఇందులో ఉడికిపోవాలి. చాలామంది ఈ రోజుల్లో రక్తహీనత బాగా బాధపడుతున్నారండి, ముఖ్యంగా లేడీస్. ఏ టెస్టులకి వెళ్ళినా సరే ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, దాన్ని బట్టే వ్యాధి ఏంటో చెప్తాం, జబ్బు ఏంటో చెప్తామంటున్నారు. మగవాళ్ళల్లో కూడా ఆపరేషన్స్ జరిగి యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు, లేదా వేరే వేరే కారణాల వల్ల ఆపరేషన్స్ జరిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి రక్తం అని ఈ మధ్య కరోనా వచ్చి హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి బాడీలో అనేది చాలా నీరసంగా ఉంటుంది. ఈ కర్రీని తినటం వల్ల మన ఒంట్లో రక్తం ఇంప్రూవ్మెంట్కి ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మామూలు కర్రీ మనం చికెన్ ఒక 1/2 kg తెచ్చుకుంటే ఒక చిన్న ముక్క ఇస్తారు. విడిగా మనం 1/2 kg లివర్, చికెన్ లివర్ విడిగా కొట్టమంటే విడిగా ఇస్తారండి. కర్రీ చేసుకొని ఇంట్లో ట్రై చేయండి. దీనివల్ల రక్త ఇంప్రూవ్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లలో మనకి కావాల్సింది అదే కదా, ఇలాంటి కర్రీస్ తింటూ ఉండాలి. దీంట్లో కొంచెం నేను ధనియాల పొడి వేసుకున్నాను, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే గరం మసాలా అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇది నాకు సరిపోతుందని వేసాను. చూసారు కదండి, ఆయిల్ మొత్తం పైకి తేలేటట్టుగా వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి మొత్తం పోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే జస్ట్ 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది మనకి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. లాస్ట్లో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఈ కర్రీ. చాలామంది ఇష్టపడరు ఈ కర్రీ తినడానికి, కానీ ఒకసారి చేసుకొని చూస్తే ఖచ్చితంగా తింటారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి కర్రీస్ అలవాటు చేయటం వల్ల ఇష్టపడుతూ తింటారు. ఇవి బాగా అయిపోయింది కదా కర్రీ. దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే సూపర్గా ఉంటుంది.
కాంబినేషన్తో. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.